గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు చెప్పుకునే టాపిక్ క్షీరదాల సాధారణ లక్షణాలు వర్గీకరణ. రేటు 25 క్షీరదాల సాధారణ లక్షణాలు వర్గీకరణ. ఈ క్షీరదాలు అనేటివి ట్రయాసిక్ కాలంలో థెరాప్సిడ్ సరీసృపాల నుంచి ఉద్భవించాయి. ఈ క్షీరదాలు ట్రయాసిక్ కాలంలో థెరాప్సిడ్ సరీసృపాల నుంచి ఉద్భవించాయి. అయితే ఆధునిక జీవ మహాయుగాన్ని క్షీరదాల స్వర్ణయుగం అంటారు. ఈ ఆధునిక జీవ మహాయుగాన్ని క్షీరదాల స్వర్ణయుగం అంటారు. క్షీరదాల స్వర్ణయుగం. క్షీరదాలు ట్రయాసిక్ కాలంలో థెరాప్సిడ్ సరీసృపాల నుంచి ఉద్భవించాయి కాబట్టి ఈ ఆధునిక జీవ మహాయుగాన్ని క్షీరదాల స్వర్ణయుగం అని కూడా అంటారు. ఈ రోమాలు, క్షీరగ్రంథులు, స్వేదగ్రంథులు, చర్మగ్రంథులు క్షీరదాలలో మాత్రమే ఉంటాయి. రోమాలు, చర్మగ్రంథులు, క్షీరదాలలో మాత్రమే ఉంటాయి. రోమాలు అంటే వెంట్రుకలు, చర్మగ్రంథులు, చర్మంపై ఉండేటువంటి గ్రంథులు క్షీరగ్రంథులు. పాలిచ్చే గ్రంథులు ఓన్లీ క్షీరదాలలో మాత్రమే ఉంటాయి. రోమాలు, చర్మగ్రంథులు, క్షీరగ్రంథులు క్షీరదాలలో మాత్రమే ఉంటాయి. క్షీరదాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మమ్మాలజీ అంటారు. క్షీరదాల అధ్యయనాన్ని మమ్మాలజీ అంటారు. మమ్మాలజీ అంటారు. క్షీరదాల అధ్యయనాన్ని మమ్మాలజీ అంటారు. అంటే మమ్మాలజీ అని ఎందుకంటే పాలిచ్చే జంతువులు కాబట్టి మమ్మ అని పిలుస్తారు కాబట్టి మమ్మాలజీ అని అంటారు. ఎందుకు మమ్మాలజీ అంటే పాలిచ్చే జంతువులు కాబట్టి క్షీరదాలన్నీ, కాబట్టి దాన్ని మమ్మాలజీ అంటే మమ్మాలజీ అని అంటారు. నీలి తిమింగలం బెలనాప్టెరా మస్కులస్ అతిపెద్ద క్షీరదం ఏంటంటే నీలి తిమింగలం. సముద్రాలలో మాత్రమే ఉంటుంది. నీలి తిమింగలం అనేది బెలనాప్టెరా మస్కులస్ అతిపెద్ద క్షీరదం. అతి చిన్న క్షీరదం బాంబుల్బీ అంటే గబ్బిలం. అతి చిన్న క్షీరదం బాంబుల్బీ లేదా గబ్బిలం అని అంటారు. ఇది దాని యొక్క ఇంట్రడక్షన్. క్షీరదాలు ట్రయాసిక్ కాలంలో థెరాప్సిడ్ సరీసృపాల నుంచి ఉద్భవించాయి. ఆధునిక జీవ మహాయుగాన్ని క్షీరదాల స్వర్ణయుగం అని కూడా అంటారు. రోమాలు, చర్మగ్రంథులు, క్షీరగ్రంథులు క్షీరదాలలో మాత్రమే ఉంటాయి. క్షీరదాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మమ్మాలజీ అని అంటారు. అతిపెద్ద క్షీరదం ఏంటంటే నీలి తిమింగలం. ఈ సముద్రాల్లో ఉండేటువంటి తిమింగలం నీలి తిమింగలం. బెలనాప్టెరా మస్కులస్ అంటారు. ఇది అతిపెద్ద క్షీరదం. అతి చిన్న క్షీరదం బాంబుల్బీ గబ్బిలం. ఇది చిన్నది, అంటే క్షీరదాలలో అతి చిన్నది ఏంటంటే బాంబుల్బీ గబ్బిలం.
క్షీరదాల్లో అతిపెద్ద క్షీరదం ఏదంటే నీలి తిమింగలం, బెల్లనాప్టెరా మస్కులస్ అంటారు. ఇది దాని యొక్క ఇంట్రొడక్షన్. ఇప్పుడు సాధారణ లక్షణాలు, క్షీరదాల యొక్క సాధారణ లక్షణాలు. సాధారణ లక్షణాలు ఈ ఉష్ణరక్త జంతువులు, ఇవి ఉష్ణరక్త జంతువులు, ఉష్ణ ప్రాంతాలలో ఉండేటువంటి ఉష్ణరక్త జంతువులు. అదేవిధంగా శరీరం తల, మెడ, ముండెం, తోకనే భాగాలు విభజించబడి ఉంటుంది. దేహం అనేది తల, మెడ, ముండెం, తోక అను భాగాలుగా విభజించబడి ఉంటుంది. అంటే ఉష్ణ ప్రాంతాలలో ఉండేటువంటి ఉష్ణరక్త జంతువులు. దేహం వచ్చేసి తల, మెడ, ముండెం, తోక అనే భాగాలుగా విభజించబడి ఉంటుంది. శరీరాన్ని కప్పుతూ రోమాలు ఉంటాయి. అంటే దేహం పైన, ఇట్లా దేహం పైన క్షీరదాలు అంటే మానవులు కూడా క్షీరదాలు వస్తారు. అంటే దేహాన్ని కప్పుతూ రోమాలు ఉంటాయి. శరీరాన్ని కప్పుతూ రోమాలు ఉంటాయి. స్వేద గ్రంథులు, స్వేద గ్రంథులు మొదలైన బాహ్య చర్మ గ్రంథులు ఉంటాయి. స్వేద గ్రంథులు అంటే నూనె పదార్థం లాగా స్వేద గ్రంథులు అంటే నూనె పదార్థాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులు మొదలైన బాహ్య చర్మ గ్రంథులు ఉంటాయి. బాహ్య చర్మం పైన ఉన్నటువంటి కొన్ని గ్రంథులు ఉంటాయి. పుర్రె డైకాండైలిక్ రకానికి చెందింది. పుర్రె డైకాండైలిక్ డై అంటే రెండు రకాల నిర్మాణాల చేత ఏర్పడి ఉంటుంది. పుర్రె రకానికి చెందింది. అంటే పుర్రె అనేది డైకాండైలిక్ రకానికి చెందినటువంటిది. ప్రతి కింది దవడ అర్ధభాగంలో దంతాస్థి అనే ఒకే యొక్క ఎముక ఉంటుంది. ప్రతి క్రింది దవడ అర్ధభాగంలో దంతాస్థి అనే ఒకే ఒక ఎముక ఉంటుంది. దంతాస్థి అనే ఒకే ఒక ఎముక ఉంటుంది. అంటే ప్రతి కింది దవడ యొక్క అర్ధభాగంలో, అంటే కింది భాగంలో ఒకే ఒక దంతాస్థి అనే ఒకే ఒక ఎముక అనేది ఉంటుంది. క్షీరదాలలో 7 గ్రీవ కశేరుకాలు ఉంటాయి. క్షీరదాలలో 7 గ్రీవ కశేరుకాలు ఇట్లా వీపు యొక్క వెనుక భాగంలో ఉంటాయి. కశేరుకాలు 7 గ్రీవ కశేరుకాలు ఉంటాయి క్షీరదాల లోపల. అదేవిధంగా 2 నుంచి 5 క్రిక కశేరుకాలు ఉంటాయి. 2 నుంచి 5 క్రిక కశేరుకాలు 2 నుంచి 5 క్రిక కశేరుకాలు ఉంటాయి. కశేరుకాలు ఉభయ సమతల రకానికి చెందినవి. ఈ కశేరుకాలు ఉభయ సమతల రకానికి చెందినవి. క్షీరదాలలో 7 గ్రీవ కశేరుకాలు ఉంటాయి. 2 నుంచి 5 క్రిక కశేరుకాలు ఉంటాయి. కశేరుకాలు ఉభయ సమతల రకానికి చెందినటువంటి కశేరుకాలు మాత్రమే ఉంటాయి. ఓన్లీ క్షీరదాలలో మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ద్విస్థిరాస్థి పలకలు ఉంటాయి. ద్విస్థిరాస్థి అంటే శిరభాగంలో రెండు రకాల స్థిరాస్థి పలకాలు ఉంటాయి. పరుషికలు ద్విస్థిరాస్థి పరుషికలు ఉంటాయి.
అదేవిధంగా దంతాలు టీకోడాంట్, దంతాలు టీకోడాంట్, విషమ దంతాలు. దంత రకాలు ఆస్యకుహరంలో 4 జతలు లాలాజల గ్రంథులు ఉంటాయి. ఆస్యకుహరంలో 4 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. అదేవిధంగా క్షీరదాలలో ఉరకుహరాన్ని ఉదర కుహరాన్ని వేసేస్తూ ఉదర విధానం ఉంటుంది. క్షీరదాలలో ఉరకుహరాన్ని ఉదర కుహరాన్ని వేరు చేస్తూ ఉదర విధానం ఉంటుంది. ఇక్కడ ద్విశిరాస్తి పరుషకాలు అనేటివి ఉంటాయి. దంతాలు టీకోడాంట్ విషమదంతాలు చీల్చే చీల్చే రకానికి చెందినటువంటి టీకోడాంట్ విషమ దంతాలు అంటే రకరకాలుగా దంతాలు అనేటివి ఉంటాయి. కుతకాలు, రజనికలు, చర్వనకాలు, అగ్రచర్వనకాలు అంటే ఇవన్నీ విషమ దంతాలు అన్నట్టు. హాస్యకుహరంలో 4 జతల లాలాజ గ్రంథులు ఉంటాయి. హాస్యకుహరంలో వచ్చేసి 4 రకాల పెరోటిడ్, అధోజీహ, అధోజంబిక, నిమ్ననేత్ర, కోటర గ్రంథులని 4 రకాల లాలాజ గ్రంథులు అనేటివి ఉంటాయి. క్షీరదాల ఉరకుహరాన్ని ఉదర కుహరాన్ని వేరు చేసి ఉదర విధానం అనే నిర్మాణం ఉంటుంది. అంటే ఉరకుహరాన్ని ఉదర కుహరాన్ని వేరు చేస్తూ ఉదర విధానం అనే నిర్మాణం కలిగి ఉంటుంది. పుప్పుస శ్వాసక్రియ అనేది జరుగుతుంది. పుప్పుస శ్వాసక్రియ అంటే ఊపిరితిత్తుల ద్వారా పుప్పుస శ్వాసక్రియ జరుగుతుంది. అంటే లంగ్స్ ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుంది. 4 గదుల హృదయం అనేది ఉంటుంది. 4 గదుల హృదయం స్వరపేటిక ధ్వని ఉత్పాదక కేంద్రంగా పనిచేస్తుంది. ధ్వని ఉత్పాదక కేంద్రంగా పనిచేస్తుంది. ఈ స్వరపేటిక అనేది ధ్వని ఉత్పాదక కేంద్రంగా పనిచేస్తుంది. పరిణితి చెందిన ఎర్ర రక్త కణాలు కేంద్రక రహితంగా ఉంటాయి. పరిణితి చెందిన ఎర్ర రక్త కణాలు ఆర్బీసీ కేంద్రక రహితంగా అంటే కేంద్రకాలు లేకుండా ఉంటాయి. మూత్రపిండాలు అంత్యవృక్క రకానికి చెందినవి. మూత్రపిండాలు అంటే కిడ్నీలు అంత్యవృక్క రకానికి చెందినవి. అంత్యవృక్క రకానికి చెందినవి. ఇవి యూరియోటెలిక్ జీవులు. యూరియోటెలిక్ జీవులు అంటే ద్విశిరాస్తి పరుషకాలు అనేటివి ఉంటాయి. దంతాలు టీకోడాంట్ విషమ దంతాలు ఉంటాయి. ఆస్యకుహరంలో 4 జతల లాలాజ గ్రంథులు ఉంటాయి. క్షీరదాల ఉరకుహరాన్ని ఉదర కుహరాన్ని వేరు చేస్తూ ఉదర విధానం ఉంటుంది. పుప్పుస శ్వాసక్రియ జరుగుతుంది. అంటే పుప్పుస శ్వాసక్రియ అంటే ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియని పుప్పుస శ్వాసక్రియ అంటారు. 4 గదుల హృదయం అనేది ఉంటుంది. స్వరపేటిక ధ్వని ఉత్పాదక కేంద్రంగా పనిచేస్తుంది. పరిణితి చెందిన ఎర్ర రక్త కణాలు కేంద్రక రహితంగా ఉంటాయి. అంటే కేంద్రకం లేకుండా ఎర్ర రక్త కణాలు ఉంటాయి. మూత్రపిండాలు అంత్యవృక్క రకానికి చెందినటువంటివి. యూరియోటెలిక్ జీవులు అంటే ఇది యొక్క విసరక పదార్థం యూరిక్ ఆమ్లం రూపంలో విసరక పదార్థాన్ని విసరించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ యూరియా రూపంలో
మానవుడు విసర పదార్థాలను విసర్జించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, మెదడు కశేరు నాడి దండాన్ని, మెదడు కశేరు నాడి దండాన్ని కప్పుతో మెనింజెస్ పొరలు ఉంటాయి. యూథీరియన్లలో రెండు మస్తిష్కార్ధ గోళాలు కప్పుతూ మస్తిష్కార్ధ గోళాలను కప్పుతూ కార్పస్ కెల్లోజం అనే నాడి పట్టి ఉంటుంది. కార్పస్ కెల్లోజం అనే నాడి పట్టి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, క్షీరదాలలో బాహ్య చెవి లేదా పిన్న ఉంటుంది. చెవిలో 3 కర్ణాస్థి ఖండాలు ఉంటాయి. అందులో కూటకం, దాగలి, కర్ణాంతరాస్థి, కూటకం, దాగలి, కర్ణాంతరాస్థి ఉంటాయి. లోపలి చెవిలో కర్ణవర్తం మిలితిరిగి ఉంటుంది. క్షీరదాలలో అతి చిన్న ఎముక కర్ణాంతరాస్థి, కర్ణాంతరాస్థి. అదేవిధంగా ఏకలింగ జీవులు అంటే స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. ఏకలింగ జీవులు స్పష్టమైన లైంగిక నిరూపకతను ప్రదర్శిస్తాయి. స్పష్టమైన లైంగిక నిరూపకతను ప్రదర్శిస్తాయి. పుష్కాలు ఉదరానికి వెలుపల పుష్కాలలో ఉంటాయి. పుష్క కోశాలలో ఉంటాయి. మోనోట్రీమ్లు సిటేషియన్లలో సముద్రపు ఆవులు, ఏనుగులలో ముష్కాలు ఉదరంలో ఉంటాయి. ఉదరం లోపల ఉంటాయి. ముష్కాలు ఉదరం లోపల ఉంటాయి. మెదడు కశేరు నాడి దండాన్ని కప్పుతూ మెనింజెస్ పొరలు ఉంటాయి. యూథీరియన్లో 2 మస్తిష్కార్ధ గోళాలను కప్పుతూ కార్పస్ కెల్లోజం అనే నాడి పట్టి ఉంటుంది. క్షీరదాల్లో బాహ్యాస్థి పంజరం పిన్న అనేది ఉంటుంది. చెవిలో 3 కర్ణాంతరాస్థి ఖండాలు, కూటకం, దాగలి, కర్ణాంతరాస్థి అనే 3 ఖండాలు ఉంటాయి. లోపలి చెవిలో కర్ణాంతరాస్థి మెలితిరిగి ఉంటుంది. కర్ణవర్తం మెలితిరిగి ఉంటుంది. క్షీరదాలలో అతి చిన్న ఎముక కర్ణాంతరాస్థి. ఈ కూటకం, దాగలి, కర్ణాంతరాస్థిలో ఈ కర్ణాంతరాస్థి అతి చిన్న ఎముక.
ఏకలింగ జీవులు అంటే స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. స్పష్టమైన లైంగిక నిరూపకతను ప్రదర్శిస్తూ ఉంటాయి. అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వేరు, పురుష ప్రత్యుత్పత్తి వేరువేరుగా ఉంటాయి. ముష్కాలు ఉదరానికి వెలుపల ముష్క కోశాలలో ఉంటాయి. మోనోట్రీమ్లు, సిటేషన్లు, సముద్ర పావులు, ఏనుగులలో ముష్కాలు ఉదరం లోపల ఉంటాయి. నెక్స్ట్ పాయింట్. మగజీవులో ఖండనితరమైన మేహనం అనే సంపర్కంగా ఉంటుంది. మగజీవులలో కండరయుతమైన మేహనం అనే సంపర్కంగా ఉంటుంది. మేహనం అనే సంపర్కంగా ఉంటుంది. అంతర ఫలదీకరణ జరుగుతుంది. అంటే లోపల ఫలదీకరణ జరుగుతుంది. అంతర ఫలదీకరణ కంటికి కనిపించదు. అంతర ఫలదీకరణం జరుగుతుంది. కేవలం మోనోట్రిమేటాలు తప్ప అన్ని క్షీరదాలు శిశుత్పాదకాలు. కేవలం మోనోట్రిములు అండోత్పాదకాలు అయితే అన్ని క్షీరదాలు శిశుత్పాదకాలు. అంటే శిశువులను కనేటువంటి ఉత్పాదకాలు. ఓన్లీ శిశువులను మాత్రమే కంటాయి. ఇవి మోనోట్రిములు మాత్రం అండాలను మాత్రం ఉత్పత్తి చేస్తాయి. ఇవి కూడా క్షీరదాలలో వస్తాయి. తల్లి గర్భాశయ గోడకు పిండానికి మధ్య జరాయువు ఏర్పడుతుంది. కానీ ప్రోటోథీరియంలో అండోత్పాదకాలు. జరాయువు ఉండదు. మగజీవులలో ఖండరహితమైన మేహనం అనే సంపర్కంగా ఉంటుంది. అంతర ఫలదీకరణం అంటే లోపల మాత్రమే ఫలదీకరణం జరుగుతుంది. కేవలం మోనోట్రిమ్లు తప్ప అన్ని క్షీరదాలు శిశుత్పాదకాలుగా పనిచేస్తూ ఉంటాయి. తల్లి గర్భాశయ గోడకు పిండానికి మధ్య జరాయువు ఏర్పడుతుంది. కానీ ప్రోటోథీరియన్లు అండోత్పాదకాలు కొన్ని ప్రోటోథీరియన్లు అండోత్పాదకాలు. కానీ వీటిలో మాత్రం జరాయువు అనేది ఉండదు. ఇప్పుడు వర్గీకరణ. సాధారణ లక్షణాలు అయిపోయింది. వర్గీకరణ ఈ క్షీరదాల వర్గీకరణ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రోటోథీరియా, రెండవది మెటాథీరియా, మూడవది యూథీరియా. ఫస్ట్ వన్ ప్రోటోథీరియా. ప్రోటోథీరియా అంటే మొదటి పశువు. ప్రోటోథీరియా అంటే మొదటి. ప్రోటో అంటే మొదటి, థీరియా అంటే పశువు, మొదటి పశువు అని అర్థం. దీనిని మోనోట్రిమేటా అనే క్రమాన్ని చేర్చారు. దీనిలో మోనోట్రిమేటా క్రమాన్ని చేర్చారు దీనిలోకి. రెండవది సరీసృపాల లాంటి అండోత్పాదక
ఆదిమ క్షీరదాలు. ఆదిమ క్షీరదాలు అండాలను ఉత్పత్తి చేసేటువంటి ఆదిమ క్షీరదాలు. క్షీర గ్రంథులకు చూసకాలు ఉండవు. క్షీర గ్రంథులకు చూసకాలు ఉండవు. చూసకాలు ఉండవు. బాహ్య చెవి డొప్ప లేదా పిన్న లోపిస్తుంది. బాహ్య చెవి లేదా డొప్ప పిన్న అనేది లోపిస్తుంది. అంతర్జతృక ఉంటుంది. అంతర్జతృక ఉంటుంది. ఉరోమేకల అంశతుండం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. అంశతుండం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. కశేరుకాలు ఎపిఫైసిస్లు ఉండవు. కశేరుకాలు ఎపిఫైసిస్లు ఉండవు. అవి ఏకశిరస్థి స్పర్శికలు ఉంటాయి. మూతపెట్టు. ఏకశిరాస్థి స్పర్శికలు అనేటివి ఉంటాయి. మెదడులో కార్పస్ కిలోజం ఉండదు. పుష్కాలు ఉదర కుహరంలో ఉంటాయి. దీనిలో మోనోట్రిమేటా అనే క్రమాన్ని చేర్చారు. ఈ సరీసృప లాంటి అండోత్పాదక ఆదిమ క్షీరదాలు. వీటి క్షీరగ్రంథులకు చూసకాలు అనేటివి ఉండవు. బాహ్య చెవి డొప్ప పిన్ అనేది లోపిస్తుంది. ఒకే ఒక అంతర్జాతిక ఉంటుంది. ఉరోమేకల్లో అసంతుండం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. కశేరుకాలు ఎపిఫైసిస్లు ఉంటాయి. ఏకశిరాస్థి స్పర్శికలు ఉంటాయి. మెదడులో కార్పస్ కెలోజం ఉండదు. పుష్కాలు ఉదర కుహరంలో ఉంటాయి. పురుషనాళం మూత్ర జననేంద్రియ కోటరం. మూత్ర జననేంద్రియ కోటరం అవస్కరంలోకి తెరుచుకుంటాయి. పురుషనాళం మూత్ర జనేంద్రియ కోటరం అవస్కరంలోకి తెరుచుకుంటాయి. మేహనం అవస్కరం యొక్క ఉదర కూడ్యంలో ఉండే శుక్ర కణాల చేత మాత్రమే బయటకు పంపడానికి ఉపయోగపడుతుంది. రెండు గర్భాశయాలు మూత్ర జననేంద్రియ కోటరంలోకి తెరుచుకుంటాయి. యోని లోపిస్తుంది. యోని భాగం లోపించి ఉంటుంది.
గుడ్లు పెద్దగా మెగాలెస్తల్ అండాల రకానికి చెందినవి. మెగాలెస్తల్ అండాల రకానికి చెందినవి. ఉదాహరణ ఆర్నిటోరింకస్, బాతుముక్కు ప్లాటిపస్, పురుషనాళ మూత్ర జనేంద్రియ కోటరంలోకి అవస్కరంలోకి తెరుచుకుంటాయి. మెహనం అవస్కరం యొక్క ఉదరకూడ్యంలో ఉండే శుక్రకణాల చేత మాత్రమే బయటకు పంపడానికి ఉపయోగపడతాయి. 2 గర్భాశయాలు మూత్ర జనేంద్రియ కోటరంలోకి తెరుచుకుంటాయి. యోని లోపిస్తూ ఉంటుంది. గుడ్లు పెద్దగా ఉండే మెగాలెస్తల్ అండాలు రకం చెందినవి. ఎందుకంటే సునపదార్థం ఎక్కువ ఉండే జీవులను మెగాలెస్తల్ అండాలు అంటారు. ఉదాహరణ ఆర్నిటోరింకస్, బాతుముక్కు ప్లాటిపస్. రెండవది మెటాథీరియా. వీటిని మార్సుపియేలియా అనే క్రమంలో చేర్చారు. వీటిని మార్సుపియేలియా అనే క్రమంలోకి చేర్చారు ఈ మెటాథీరియా జీవులను. మెటాథీరియా అంటే తర్వాత పశువు అంటారు. మెటాథీరియా అంటే తర్వాత పశువు అని. ఆడజీవులలో పిల్ల జీవుల సంరక్షణ కోసం శిశుకోశం ఉంటుంది. ఆడజీవులలో పిల్ల జీవుల సంరక్షణ కోసం శిశుకోశం అనేది ఉంటుంది. వీటిని మార్సుపియేలియా అనే క్రమంలోకి చేర్చడం జరిగింది. మెటాథీరియా అంటే తర్వాత పశువు అని అర్థం. మెటా అంటే తర్వాత, థీరియా అంటే పశువు అని అర్థం. బాహ్య చెవి డొప్ప ఉంటుంది. ప్రోటోథీరియాలో మాత్రం ఉండదు. బాహ్య చెవి డొప్ప ఉంటుంది. అంతర్జాతుక ఉండదు. అంతర్జాతుక అనేది ప్రోటోథీరియాలో ఉంటుంది. అంతర్జాతుక ఉండదు. పురో మేకలలో అంశతుండం క్షీణించి ఉంటుంది. ద్విశిరాస్తి పరుషికలు ఉంటాయి. ద్విశిరాస్తి పరుషికలు ఉంటాయి. కార్పస్ కెలోజం అంత అభివృద్ధి చెందదు. కార్పస్ కెలోజం అంతగా అభివృద్ధి చెందలేదు. అంటే ఈ జీవులలో అంతర్జాతుక అనేది ఉండదు. పురో మేకలలో అసంతుండ క్షీరదం క్షీణించి ఉంటుంది. ద్విశిరాస్తి పరుషికలు ఉంటాయి. కార్పస్ కెలోజం అంతగా అభివృద్ధి చెందదు లేదా చెందలేదు. దంతాలు బాల్య దశలో ప్రౌఢ దశలోనూ ఉంటాయి. బాల్య దశలోను ప్రౌఢ దశలోనూ ఉంటాయి దంతాలు. నెక్స్ట్ వన్ క్షీరాల శిశుకోశ క్షీరదాల నమూనా దంత ఫార్ములా 5134/4134 50 ఇంటూ 2 5 6 6 4 10 13 4 1 5
5, 9, 10, 12, 15. దంతం యొక్క ఫార్ములా విశ్వకోశ క్షీరదాల నమూనా 5, 1, 6, 6, 10, 10, అంటే 26/24 50 మొత్తం 50. ఇది ఒక దంత ఫార్ములా. కర్ణవర్తం కనీసం 2.5 చుట్టుకొని ఉంటుంది. కర్ణవర్తం అనే 2.5 చుట్టుకొని ఉంటుంది. వాయువు మూత్ర జననేంద్ర రంధ్రాలు మూత్ర జననేంద్రియ చుట్టి ఒకే ఒక సంవర్ణి ఉంటుంది. ముష్కం మేహనం ముష్కగోన్లకు వెనుకగా ఉంటాయి. కర్ణవర్తం కనీసం 2.5 చుట్టుకొని ఉంటుంది. వాయువు మూత్ర జననేంద్రియ రంధ్రాల చుట్టూ ఒకే ఒక సంవర్ణి ఉంటుంది. మేహనం ముష్కగోనలో వెనుకగా ఉంటుంది. శిశుపరాగ క్షీరదాల నమూనా దంత ఫార్ములా 51 51345 into 2 5134 into 2 = 6. అదేవిధంగా 4134 into 2 = 24. మొత్తం 50. ఇలా మొత్తం దంతం యొక్క ఫార్ములా. నెక్స్ట్ పాయింట్, యోని గర్భాశయం బంధంగా ఉంటాయి. గర్భవతి కాలం ఈస్ట్రల్ వలయం పూర్తి అవడానికి పట్టే కాలం తక్కువగా ఉంటుంది. అపరిపక్వమైన పిల్లజీవులు జన్మనిస్తాయి. అపరిపక్వమైన పిల్లజీవులకు జన్మనిస్తాయి. ఉదాహరణ, శిశుకోశ క్షీరదాలు ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటాయి. ఎగ్జాంపుల్, ఉదాహరణ, మాక్రోపస్ అంటే కంగారు. ఇది మెటాథీరియా. లాస్ట్ వన్ యూథీరియా. అంటే నిజ పశువు. యూథీరియా అంటే నిజమైనటువంటి పశువు, పశువు. వీటిని సాధారణంగా జరాయు క్షీరదాలు అంటారు. జరాయు క్షీరదాలు అంటారు.
ఇవి ఉన్నత పరిణామం చెందిన క్షీరదాలు. ఉన్నత పరిణామం చెందిన క్షీరదాలు. క్షీరగ్రంథులు బాగా అభివృద్ధి చెంది చూషకాలను కలిగి ఉంటాయి. అంటే ఇవి జరాయు క్షీరదాలు అంటారు వీటిని. ఇవి ఉన్నతమైన ఉన్నత పరిణామకు చెందినటువంటి క్షీరదాలు. ఈ క్షీరగ్రంథులు బాగా అభివృద్ధి చెంది చూషకాలను కలిగి ఉంటాయి. ఈ క్షీరగ్రంథులు బాగా అభివృద్ధి చెంది చూషకాలను కలిగి ఉంటాయి. బాహ్య చెవి ఉంటుంది. ద్విశిరాస్తి పరుషకాలు ఉంటాయి. కార్పస్ కెలోజం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. ఒకే ఒక యోని ఉంటుంది. మేహనం ముష్కకోశాలలో ముందు ఉంటుంది. లాస్ట్ వన్ పిల్ల జీవులు పురోగతి చెందిన దశలలో పుడతాయి. ఎగ్జాంపుల్ వీటిని 16 క్రమాలుగా వర్గీకరించారు. జరాయు క్షీరాలు అంటే క్షీరదాలు. ఉదాహరణ క్షీరదాలు. ఎగ్జాంపుల్ ఇది ప్రోటోథీరియా, మెటాథీరియా, యూథీరియా క్లాసిఫికేషన్. ప్రోటోథీరియా అంటే మొదటి పశువు, మెటాథీరియా అంటే తర్వాత పశువు, యూథీరియా అంటే నిజ పశువు. ఇది క్షీరదాల సాధన లక్షణాలు వర్గీకరణ. ఈరోజు టాపిక్.